హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వీడియో అయితే మా కిచెన్ అయితే చూస్తున్నారు కదా, చిందర బందరగా ఉందన్నమాట. దీన్ని అయితే నేను ఈరోజు సర్దుతున్నాను. దీన్ని నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. అలానే లాస్ట్లో అయితే కిచెన్ టూర్ కూడా చేశానమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇదైతే నాన్ మాడ్యులర్ కిచెనే. దీన్ని నేను ఎలా సర్దుకున్నానో ఇంకా వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. అలానే ఇక్కడ కిచెన్ మాకు స్టవ్ పెట్టుకునే కింద ఈ విధంగా పెద్ద పెద్దగా కబోర్డ్స్ అయితే ఇచ్చారనమాట, సెల్ఫ్స్ లాగా ఏం లేకుండా. దీనికి నేను ఇక్కడ నా దగ్గర ఈ విధంగా 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. అటువైపు ఇటువైపు గోడకు పెట్టి అయితే ఒక ప్లేవుడ్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎలా అవుతుంది ఏంటనేది అయితే ఇంకా వీడియోని అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. ఇంక ఈ విధంగా అటువైపు ఇటువైపు ఈ స్టాండ్స్ అయితే పెట్టాను. మధ్యలో ప్లేవుడ్ పెట్టి ఒక సెల్ఫ్లా అయితే అవుతుందన్నమాట. ఇంకా లాస్ట్ వరకు చూసేయండి అక్కడ ఎలా సర్దుకున్నాను ఏంటనేది అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఈ క్యాబినెట్ లాగా ఉన్నది, దీన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసి అయితే సర్దేస్తున్నాను. పైన అయితే మాకు ఇక్కడ ఈ ఇంటికి సంబంధించినవి ఏవో కరెంట్వి అవి అయితే ఉన్నాయి బాక్సులతోటి, అవి తీయడానికి అవ్వదనమాట. అందుకని చెప్పి ఇంకా పైన ఈ పెరుగువి ఉన్నాయి కదా బాక్సులు లాంటివి, అవన్నీ అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఖాళీ బాక్సులు అలాంటివన్నీ పైన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వీడియో అయితే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. స్టవ్ కింద అయితే ఈ విధంగా ప్లేవుడ్ అయితే ఒకటి పెట్టాను అనమాట. ఈ ప్లేవుడ్ బాగాలేదు, కాకపోతే ఈ సైజు కరెక్ట్గా లేదనమాట, కట్ చేయించాలి. అందుకని చెప్పి ప్రస్తుతానికి ఈ ముక్కే ఉంటే పెట్టేశాను. ఇప్పుడు ఈ సెల్ఫ్ లాగా పైన ఉన్న దాంట్లో మిక్సీ జార్స్ చిన్న చిన్న బాక్స్ అన్నీ పెట్టాను. కింద అయితే మట్టివి పెద్ద పెద్ద కళాయిలు లాంటివి మిక్సీ అన్నీ అయితే కింద ఈ విధంగా పెట్టేశాను అనమాట. అలానే ఇటువైపుగా కొద్దిగా లోపలికి ఉండిపోద్ది సిలిండర్ని అయితే ఆ విధంగా పెట్టేశాను అనమాట. అలానే ఈ విధంగా సెల్ఫ్స్ కొన్నాం కదా, వాటిని అయితే ఇక్కడ పెట్టాను. ఇంక ఈ రెండో కబోర్డ్ అయితే క్లీన్ చేసేస్తాను అనమాట, కింద వైపును కూడాని.
ఇంకా కిచెన్ క్లీన్ చేస్తుంటే ఒకవైపు అయితే సడన్గా ఈ విధంగా పెద్దగా గాలి అది వేసి ఇంకా పెద్ద వర్షం అయితే ఒక్కసారి పడిందనమాట. ఈ ఎండాకాలంలో ఈ విధంగా వర్షం పడితే ఆనందమే వేరు అసలు. ఇంత ఎండలో ఈ విధంగా వర్షం పడతాడికి ఒక్కసారి క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. చాలా బాగుంది ఇప్పుడు క్లైమేట్ అయితే. ఇంకా కిచెన్ అంతా అయితే సర్దేశాను. ఎలా ఉందో ఏటనేది ఫైనల్గా చూసేయండి. కిచెన్ టూర్ అనమాట ఇది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ డోర్ వెనక వైపు ఆ కిచెన్ స్టాండ్ ఉండేదన్నమాట. కాకపోతే ఇప్పుడు మరి తీసాము. ఇంకా ఇటువైపు అయితే ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఇటువైపు చివరికైతే ఈ విధంగా వాటర్ బాటిల్ అయితే పెట్టుకున్నాము. ఇంకా స్టవ్ అవన్నీ మీ డైలీ నేను కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు చూసే ఉంటారు. ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఇంక ఈ ప్లాట్ఫామ్ కింద వైపు అయితే ఈ విధంగా సిలిండర్ అయితే లోపలికి పెట్టేసామన్నమాట. ఆ పక్కన ఈ విధంగా 2 స్టాండ్స్ లాంటివి లాస్ట్ ఒక వీడియోలో చూపించాను. ఈ విధంగా ఉండే ఈ స్టాండ్స్లో ఒక దీంట్లో కూరగాయలు పెట్టుకున్నాను. ఇంకో దీంట్లో ఆ విధంగా గ్లాస్ జార్స్ అవి అయితే పెట్టాను. ఇంక ఈ విధంగా ఒక సెల్ఫ్ అయితే పెట్టాను కదా, దీన్నైతే ఈ విధంగా సర్దేశాను అనమాట. చిన్న చిన్న బాక్సుల పైన, అలానే కింద మిక్సీ జారు, కళాయిలు, మట్టివి అవన్నీ అయితే కింద పెట్టాను. ఇంక ఈ సైడ్ కబోర్డ్స్లో అయితే పైన అయితే ఈ విధంగా ఇంటికి సంబంధించినవి ఏవో కరెంట్ అవి ఉన్నాయి. చాలా బరువుగా ఉంటాయి అనమాట. అవి తీయడానికి అవ్వదు. అందుకని చెప్పి ఇంకా అవి అక్కడే వదిలేసి ఆ పక్కన సైడ్ గ్యాప్ ఉన్న దీంట్లో ఖాళీవన్నీ పెట్టేసామన్నమాట. బాక్సులు చిన్న చిన్నవి. ఇంకా కింద ఈ కబోర్డ్స్ అన్నీ ఈ విధంగా అయితే సర్దేశాను. ఇంకా కింద వైపు అయితే ఈ విధంగా రైస్ ప్యాకెట్, అలానే ఒక పాడైపోయిన బకెట్ ఉంటే అందులో కురుకురు ప్యాకెట్స్ అవి బయట కొద్దిగా చండాలంగా కనిపించకుండా నీట్గా ఉండడానికి అందులో కురుకురు ప్యాకెట్స్ అవన్నీ అయితే వేస్తానమాట. ఇంకా గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఈ విధంగా కిందకి ఒక సైడ్కి పెట్టేసాము. ఇంకా పైన అయితే గరిట్లు అవి పెట్టుకోవడానికి ఈ విధంగా స్టాండ్కి అయితే పెట్టేశాను అనమాట గోడకి. ఇది గరిట్లు పెట్టుకునేది కాదు, ఇది యాక్చువల్గా గాజులా పెట్టుకునే స్టాండ్. నేను ఈ విధంగా కిచెన్లో యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా వెనక బాల్కనీలో ఈ మొక్కలు ఉండేవి కదా, వీటిని కూడా తెచ్చి ఇక్కడ కిచెన్లో అయితే పెట్టాను, కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. నాకు ఈ కిచెన్ క్లీన్ చేసినప్పటికైతే చాలా టైం పట్టింది. ఎక్కువ అయితే ఈ కిచెన్ స్టవ్ కింద అయితే పెట్టాను కదా సెల్ఫ్ లాగా, అదైతే ఎక్కువ టైం పట్టింది అనమాట బాగా. ఇంకా పైన కూడా నేను డైలీ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఎలా సర్దుకున్నాను ఏంటనేదని. ఇంకా ఇది కూడా ఒకసారి చూపించేస్తున్నాను. ఇంకా ఈ కిచెన్ అయితే ఈ విధంగా సర్దుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్స్లో చెప్పేయండి. అలానే ఇంకెక్కడైనా ఏవైనా మార్పులు చేయాలన్నా సరే కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.